గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో రవిచంద్రుడు, 7లో గురువు, 3లో రాహువు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. విజయాలు సిద్ధిస్తాయి. మీ నిర్ణయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీరు సాధించాల్సిన లక్ష్యం స్పష్టమవుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసొస్తుంది. బాధ్యతాయుతంగా ప్రవర్తించి పెద్దల నుండి మెప్పు పొందండి. ప్రోత్సాహం లభిస్తుంది. కాలం కలిసి వస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్ష్యాలు పూర్తవుతాయి. మేలైన ఫలితాలు సాధిస్తారు. శత్రువులపై విజయం లభిస్తుంది. పోటీతత్వంతో ముందుకు సాగండి. శుభ ఫలితాలు సాధిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. కాలం అనుకూలంగా ఉంది. శాంతంగా సృజనాత్మకంగా ఆలోచించండి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. ధనాన్ని, జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. క్రమంగా అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మిని స్మరించాలి. తద్వారా అదృష్టాన్ని పొందుతారు. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి వారు ఏవేవి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.